ఏఆర్ న్యూస్కు స్వాగతం. ఘనంగా సింగర్ ఫ్రెండ్స్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఇంద్రధనుస్సు కార్యక్రమం స్థానిక ఆనం కళా కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం పాడిన పలు చిత్రాల్లోని పాటలు గాయకులు ఆలపించారు. అధ్యక్షుడు ఆదిమూలం సాయిబాబా ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సాంస్కృతిక కళలకు పుట్టినిల్లని ఆయన తెలిపారు. సింగర్ ఫ్రెండ్స్ అధ్యక్షులు ఆదిమూలం సాయిబాబా సభ్యులను ఆయన అభినందించారు. పక్కన తిరుపతి, మరో పక్కన నెల్లూరు, ఇలాగ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ఒక అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని చూపించగలిగేటువంటి రాష్ట్రంగా ప్రపంచం ముందు నిలబడదామనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, చాలా అద్భుతంగా పాడారు అందరూ కూడా. వారందరూ కూడా పాడడం మాత్రమే కాకుండా మంచి యూనిఫామ్లో ఉన్నారు. అవి చూడగానే ముందు ముచ్చట కలుగుతుంది. ఆడవారు చక్కగా మంచి పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని వారు ఉన్నారు. అదేవిధంగా అబ్బాయిలందరూ కూడా మంచి సూట్లు వేసుకుని వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి గెటప్పుల్లో ఉన్నారు. చూడడానికి ఇది చూస్తే నేను రాజమండ్రిలో ఉన్నావా, ఏ చెన్నైలోనో అక్కడ జరుగుతున్నటువంటి సంగీత విభాగంలో ఉన్నావా అన్నట్టుగా ఉంది. మీ అందరికీ కూడా మరొక మారు అభినందనలు తెలియజేస్తూ, సాయిబాబా చెప్పుండకపోతే నేను చూడేవాడిని కాదు. కేవలం అతనితో నాతో కలిసి నడిచినటువంటి 14 సంవత్సరాలు ఏదో వనవాసం చేసినట్టు 14 సంవత్సరాల పాటు నాతో కలిసి ఉన్నాడు సాయిబాబా. రాజకీయంగా కూడా నాకు ఎంతో సహకారంగా ఉన్నాడు సాయిబాబా. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, అతనికి సహకరిస్తున్నటువంటి 50 మంది మీ గాయకులు, కళాకారులు అందరూ కూడా ఇదే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలని, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ప్రతి వారం ఖచ్చితంగా మనకి ఈ ఆనం కళా కేంద్రంలో ఒక కళా సాంస్కృతిక కార్యక్రమం జరిగే విధంగా మనందరం కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. అందరికీ ఆశీస్సులిచ్చినటువంటి మంత్రి గారికి నమస్కరిస్తూ, ఈనాటి కార్యక్రమం ఎందరో మహానుభావుల యొక్క ఆశీస్సులతో జరుగుతోంది. మంత్రివర్య కర్త అందరూ మీ అందరూ మినిస్టర్ గారికి జరుగుతున్నటువంటి సత్కారం ఇది. సార్ ప్లీజ్. చాలా అందంగా ఉంటారు, ఆయన నవ్వుతే చాలా ఆనందంగా ఉంటారు, ఆయన నడిస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. అలాంటి పర్యాటక దానికి వారధిగా, సాంస్కృతిక దానికి సారథిగా మా ఎస్ఎఫ్ఎస్కి ఇంద్రధనుస్సు ఏడికి రావడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మరొకసారి మా అందరి మీకు కరతాళ ధరలతో. మరి ఈరోజు మా ఎస్ఎఫ్ఎస్ 7th యానివర్సరీ సందర్భంగా అత్యంత ఘనంగా ఆనం కళా కేంద్రంలో మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు ఇచ్చేసినప్పుడే వచ్చి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు ప్రముఖ పాత్ర వహించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మేము సేవా కార్యక్రమం కూడా ఈ వేదిక ద్వారా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరి ఆదరణతో మరింత ముందుకెళ్తామని మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. సాయిబాబా. థ్యాంక్ యూ.